ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే తన లక్ష్యమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్ నగర్ నియోజకవర్గంలోని ఉమ్మడి మండలానికి ఒకటి చొప్పున అత్యాధునిక సౌకర్యాలతో అదనంగా 4 అంబులెన్స్ సేవలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఒక వ్యక్తి ప్రాణం నిలబెట్టడానికి ఒక్క సెకను కూడా ఎంతో విలువైందని, ముఖ్యంగా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ వ్యక్తి ప్రాణాలు నిలబెట్టడానికి అంబులెన్స్ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే అన్నారు. అంబులెన్స్ అందుబాటులో సర్వీస్ ఇవ్వలేకపోతా ఉన్నాయి కాబట్టి నా దృష్టికి పలుమార్లు వచ్చినాయి. దాదాపు ప్రతి నెలకు 200-300 మందిని పేషెంట్లను అటు ఇటు పంపవలసి వస్తుంది, సంబంధిత హాస్పిటల్కి పంపవలసి వస్తుంది. కాబట్టి అంబులెన్స్ పూర్తి స్థాయిలో సర్వీస్ ఇవ్వలేకపోతా ఉన్నారు. కాబట్టి నా దృష్టికి నేను 108 వాళ్ళతో కూడా రివ్యూ పెట్టిన, ఏం రానైనా మీ సర్వీస్ ఇస్తలేదని చెప్పడం అనేది వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు చెప్పారు, డాక్టర్లకు నడితే డాక్టర్ల ఇబ్బందులు డాక్టర్లు చెప్పారు. కాబట్టి దీనికి అంతటికీ సొల్యూషన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఉమ్మడి మండలానికి ఒక అంబులెన్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి నేను ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క అంబులెన్స్ దాదాపు ఒక 10 నుంచి 15 లక్షల కూడుకున్నది. ఇందులో ఆక్సిజన్ ఉంటుంది, వెంటిలేటర్ ఉంటుంది, డ్రైవర్ ఉంటాడు, టీఎల్ సొంతం మొత్తం కూడా దీన్ని ఆపరేట్ మొత్తం సొంతంగానే చేస్తా ఉన్నాం. కాబట్టి దీనికి మా సొంత బామ్మర్ది లిమ్స్ హాస్పిటల్ స్పాన్సర్ చేస్తా ఉన్నాం. అంటే ఒక వైద్యానికి పూర్తిగా మనం సహకరించాలి. ఈ యొక్క సర్వీస్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళి ఏ మారుమూల గ్రామం నుంచి కూడా అతనికి వైద్యానికి అందుబాటులో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోతాం. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయి అక్కడ ప్రాథమిక చికిత్స చేయబడుతుంది. ప్రాథమిక చికిత్స చేయబడిన తర్వాత వీళ్ళ స్థాయిలో ఈ యొక్క మన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ స్థాయిలో ట్రీట్మెంట్ అయితే పర్వాలేదు. రెఫరెన్స్ చేస్తే అది ఉస్మానియా కావచ్చు, గాంధీ కావచ్చు, ఇంకెక్కడైనా తీసుకపోవచ్చు. సంబంధిత హాస్పిటల్కి ఎక్కడ తీసుకపోయినా ఈ యొక్క అంబులెన్స్ అక్కడ చేరవేస్తుంది.